ఒక ఇండియన్ ఇంజనీర్ అమెరికాలో 15 ఏళ్లుగా జాబ్ చేస్తున్నాడు, ట్యాక్సీలు కడుతున్నాడు, కంపెనీకి ఒక ముఖ్యమైన ఉద్యోగిగా కూడా ఉన్నారు ఆయన. కానీ ఇప్పటికీ పర్మనెంట్ రెసిడెంట్ కాదు. మరోవైపు అదే కంపెనీలో తర్వాత జాయిన్ అయినటువంటి వేరే ఒక దేశానికి చెందినటువంటి ఎంప్లాయ్ ఇప్పటికే గ్రీన్ కార్డ్ తీసుకొని సెటిల్ అయిపోయాడు. ఇదేదో మూవీ స్టోరీ కాదు, అమెరికాలో వేలాది మంది ఇండియన్స్ ఎదుర్కొంటున్నటువంటి రియాలిటీ. కానీ ఇప్పుడు ఈ వెయిటింగ్కి ఎండ్ పడేలా ఓ కొత్త బిల్ అమెరికా సెనెట్లోకి వచ్చింది. ఈ బిల్ పాస్ అయితే H1B వీసా హోల్డర్స్కి పెద్ద గుడ్ న్యూస్ కావచ్చు కూడా. అసలు ఈ బిల్లో ఏముంది? ఇండియన్ ప్రొఫెషనల్స్ ఎందుకు సంతోషపడుతున్నారు? ఇది నిజంగానే గ్రీన్ కార్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందా? అమెరికాలో పనిచేసే చాలామంది ఇండియన్స్ మొదట స్టూడెంట్ వీసా మీద వెళ్తారు. ఆ తర్వాత OPT, తర్వాత H1B వీసా, వర్క్ వీసా, అక్కడి నుంచి గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు. ఇక పేపర్ మీద చూస్తే ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంటుంది, కానీ రియాలిటీ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. గ్రీన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత కొంతమందికి 10 ఇయర్స్, మరికొంతమందికి 20 ఇయర్స్, కొన్ని కేసెస్లో అయితే అంతకంటే ఎక్కువ టైం కూడా పడుతుంది. అంటే అమెరికాలో సంవత్సరాలుగా వర్క్ చేస్తున్న పర్మనెంట్ రెసిడెంట్ హోదా మాత్రం రావడం లేదు. దీనికి బిగ్గెస్ట్ రీజన్ అమెరికా గ్రీన్ కార్డ్ సిస్టమ్. ప్రస్తుతం ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్లో ప్రతి కంట్రీకి మ్యాక్సిమం 7% కోటా మాత్రమే ఉంటుంది. సమస్య ఏంటంటే ఇండియా నుంచి H1B ప్రొఫెషనల్స్ చాలా ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు, కానీ కోటా మాత్రం సేమ్. దీంతో అప్లికేషన్స్ పెరుగుతున్నాయి, బ్యాక్లాగ్ కూడా సంవత్సరానికి పెరుగుతూనే ఉంది. అందుకే వేలాది మంది ఇండియన్స్, IT ఎంప్లాయీస్, డాక్టర్స్, సైంటిస్ట్, ఇంజనీర్స్ ఏళ్ల పాటుగా వాళ్ళంతా లిస్ట్లోనే ఉండిపోతున్నారు. ఈ సిచ్యువేషన్ మార్చాలనే ఉద్దేశంతో కాలిఫోర్నియా డెమోక్రటిక్ సెనేటర్ అలెక్స్ పడిల్లా ఒక కొత్త బిల్ని మళ్ళీ US సెనేట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్ పేరే రిన్యూయింగ్ ఇమిగ్రేషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1921. ఈ పేరు చెప్పడానికి చాలా పెద్దగా ఉన్న ఐడియా మాత్రం చాలా సింపుల్. ప్రస్తుతం వలస చట్టాల్లో ఉన్నటువంటి రిజిస్ట్రీ రూల్ని అప్డేట్ చేయాలనే ఈ బిల్ చెప్తోంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రస్తుతం ఉన్నటువంటి లా ప్రకారం 1972 జనవరి 1కి ముందు అమెరికాకి వచ్చిన వాళ్లకు మాత్రమే రిజిస్ట్రీ రూల్ అప్లై అవుతోంది. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మనం ఉన్నది 2026లో, అంటే 50 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వాళ్ళకే అప్లై అయ్యేటువంటి చట్టం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఈ రూల్ దాదాపుగా పనికి రాకుండా అయిపోయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అందుకే అలెక్స్ పడిల్లా ఈ ఓల్డ్ కట్ ఆఫ్ డేట్ని పూర్తిగా రిమూవ్ చేయాలని ప్రపోజ్ చేస్తున్నారు. కొత్త ప్రపోజల్ ప్రకారంగా అమెరికాలో కంటిన్యూస్లీ మినిమం 7 ఇయర్స్ స్టే చేసి ఉండాలి. అంతేకాదు సీరియస్ క్రిమినల్ రికార్డు కూడా ఉండకూడదు. ఇమిగ్రేషన్ రూల్స్ ఫాలో అవ్వాలి, ఇతర లీగల్ కండిషన్స్ కూడా సాటిస్ఫై చేయాలి. అప్పుడు కానీ గ్రీన్ కార్డ్కి అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది గ్రీన్ కార్డ్ ఆటోమేటిక్గా ఇస్తుంది అనుకోవద్దు, అప్లై చేసే ఛాన్స్ మాత్రమే ఇస్తుంది. ఫైనల్ అప్రూవల్ మాత్రం ఇమిగ్రేషన్ ప్రాసెస్ ప్రకారమే రెగ్యులర్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఈ బిల్ గురించి ఇండియాలో ఎక్కువగా మాట్లాడడానికి బిగ్గెస్ట్ రీజన్ ఒకటే, మన వాళ్ళే ప్రస్తుతం ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్లో ఇండియన్స్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంచనాల ప్రకారంగా పెండింగ్ అప్లికేషన్స్లో మెజారిటీ ఇండియన్స్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ మందికి H1B వీసా మీద IT కంపెనీస్లో పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడి అమెరికా ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తున్న శాశ్వత నివాస హోదా మాత్రం రావడం లేదు. ఈ బిల్ పాస్ అయితే కనుక వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ బేస్డ్ క్యూ కాకుండా మరో లీగల్ ఆప్షన్ కూడా దొరికే ఛాన్స్ కూడా ఉంది. ఈ బిల్ H1B ప్రొఫెషనల్స్కే కాదు, డ్రీమర్స్, టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ TP హోల్డర్స్ అండ్ లాంగ్ టర్మ్ రెసిడెంట్స్, కొంతమంది ఎమర్జెన్సీ సర్వీస్ వర్కర్స్కి కూడా, లాంగ్ టర్మ్ ఇమిగ్రెంట్ ఫ్యామిలీస్, ఇలా చాలా కేటగిరీస్కి కూడా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉందని సపోర్టర్స్ చెప్తున్నారు. ఇక ముఖ్యంగా వీసా రెన్యువల్స్ మీద డిపెండ్ అవుతూ ఉండే అనుమానం తగ్గే అవకాశం కూడా ఉంది. ఇక జాబ్ చేంజ్ చేయాలన్నా, కెరీర్ ప్లాన్ చేసుకోవాలన్నా, ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి నిర్ణయాలు తీసుకోవాలన్నా కొంచెం స్టెబిలిటీ రావచ్చు. ఈ బిల్ వల్ల
భారతీయ విద్యార్థులకి కూడా పరోక్షంగా లాభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ F1 వీసా నుంచి OPT ఆ తర్వాత H1Bకి మారి అక్కడి నుంచి గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్టులోకి వెళ్తున్నారు. కొత్త బిల్ చట్టం అయితే గనక ఫ్యూచర్లో గ్రీన్ కార్డ్కి మరొక లీగల్ మార్గం ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇది స్టూడెంట్ వీసా ఉన్న ప్రతి ఒక్కరికి గ్రీన్ కార్డ్ గ్యారంటీ చేస్తుందని మాత్రం అనుకోవడం డెఫినెట్గా తప్పే. ఎలిజిబిలిటీ రూల్స్ తప్పనిసరిగా సాటిస్ఫై చేయాల్సిందే. ఇక్కడ పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. డెమోక్రాట్స్ ఇమిగ్రేషన్ సిస్టమ్ని మోడర్నైజ్ చేయాలని వాళ్ళంతా చెప్తున్నారు. లాంగ్ టర్మ్ ఇమిగ్రెంట్స్కి లీగల్ రూట్ ఇవ్వాలని సపోర్ట్ చేస్తున్నారు. కానీ కొంతమంది రిపబ్లికన్స్ మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. ఇటీవల రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షేహీ H1B వీసా జారీని 3 సంవత్సరాలు ఆపివేయాలని బిల్లు ప్రవేశపెట్టారు. అంటే ఒకవైపు H1B దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలనే ప్రపోజల్ వస్తూ ఉంటే మరోవైపు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ని ఈజీ చేయాలని డెమోక్రాట్స్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ ఇష్యూ ఇప్పుడు అమెరికా పాలిటిక్స్లో కూడా కొంత హాట్ టాపిక్ అయింది. ఇది గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అదేంటంటే ప్రస్తుతం ఇది కేవలం బిల్ మాత్రమే. ఇది లా కావాలంటే మొదట సెనేట్ అప్రూవ్ చేయాలి, ఆ తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అప్రూవ్ చేయాలి, చివరిగా US ప్రెసిడెంట్ సైన్ చేయాలి. అప్పుడే ఇది అధికారికంగా చట్టంగా మారుతుంది. అంటే ఇప్పటికిప్పుడు గ్రీన్ కార్డ్ రూల్స్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ ప్రకారంగా ఈ బిల్ పాస్ అయితే గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ పూర్తిగా కనిపించకుండా అవుతుందని చెప్పలేము. కానీ లాంగ్ టర్మ్ రెసిడెంట్స్కి ఒక అడిషనల్ లీగల్ రూట్ మాత్రం ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా H1B వీసా రెన్యువల్స్పై డిపెండెన్సీ కొంత తగ్గే అవకాశం కూడా ఉంది. ఫ్యామిలీస్కి కూడా ఫ్యూచర్ ప్లానింగ్ ఈజీ అవుతుంది. అయితే బిల్ పాస్ అవుతుందా, పొలిటికల్ సపోర్ట్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చెప్పడం, ఇప్పుడే మనం ఒక అంచనా వేయడం అది కరెక్ట్ కాదు. అండ్ ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ టు. అమెరికాలో సెటిల్ అవ్వాలని డ్రీమ్ చూసే లక్షలాది ఇండియన్స్కి ఈ బిల్ డెఫినెట్లీ ఒక ఆశాకిరణం. కానీ ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే అందరికీ గ్రీన్ కార్డ్ వచ్చేసింది, H1B హోల్డర్కి ఆటోమేటిక్ గ్రీన్ కార్డ్ అనే హెడ్లైన్స్ని వెంటనే నమ్మకండి. అఫీషియల్ అప్రూవల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, దశాబ్దాలుగా గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న లక్షలాది మంది ఇండియన్స్కి చాలా రోజుల తర్వాత ఒక పాజిటివ్ చర్చ మాత్రం అమెరికా కాంగ్రెస్లో మొదలైంది. హోప్ వచ్చింది, కానీ గ్రీన్ కార్డ్ ఇంకా రాలేదు. ఇప్పుడు అంతా కాంగ్రెస్ డిసిషన్ మీద ఆధారపడి ఉంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఇంకా అక్కడ గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో, బ్యాక్లాగ్ లిస్ట్లో కనుక ఉండి ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్, H1B వీసా మీద ఉన్న వాళ్ళకు కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ బిల్ ఫ్యూచర్లో వాళ్ళ జీవితాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే R Streamని సబ్స్క్రైబ్ చేసుకోండి.